హాయ్ వివర్స్, మనం వచ్చేసి లేఖ అనేటువంటిది 8వ పాఠము గద్య భాగములో 10వ తరగతి చూస్తూ ఉన్నాము. సాహిత్యములో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. అందులో లేఖ సాహిత్యము ఒకటి. వేరువేరు ప్రాంతాల్లో ఉంటున్నటువంటి రెండు హృదయాలను కలిపేటువంటిదే లేఖలు అనమాట. అంటే ఫ్రెండ్లకి రాసేటువంటిది అనమాట. లేఖా రచన విధానములోని మెలకువలను క్రింది తరగతిలో తెలుసుకున్నారు. అంటే ఈ లేఖలో రచనా విధానం పాటించి వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను ఇతివృత్తముగా చేసుకొని మాదిరి లేఖను పొందుపరచడమైంది. ఇక్కడ వచ్చేసి గంగావతి 6/1/2012లో ప్రియమైనటువంటి విజయ్కి నీ మిత్రుడు వంశీ రాయనది. నేను క్షేమము, మీ స్నేహితులు క్షేమమని భావిస్తున్నాను. నా ఉత్తరం చూడగానే నీకు ఆశ్చర్యం వేసి ఉంటుంది కదూ. ఫోన్తో సరిపెట్టుకోకుండా ఉత్తరం ఎందుకు రాయాల్సి వచ్చింది అని అనుకుంటూ ఉన్నావు. కాబట్టి అందుకు కారణం లేకపోలేదు అంటే మీకు చదువుతున్నప్పుడే అర్థమవుతుంది. నేను ఈ మధ్య ఒక వార్తాపత్రిక ఒకటి వచ్చేసి ప్రత్యేక సంచిలో ఒక చక్కని శీర్షికను చదివాను. అది నన్నెంతో కలిచివేసింది. నన్నే కాదు, చదివినటువంటి ప్రతి ఒక్కరికి కన్నీటిని తెప్పించి ఉంటుంది. అంటే వార్తాపత్రికలో రాసినటువంటి ఒక సంఘటన అనమాట. అందుకనే చదివినటువంటి ఆ 4 ముక్కల్ని నీకు తెలపాలని అనుకున్నాను. ఫోన్లో కంటే ఉత్తరంలో మరింత చక్కగా భావావిష్కరణ చేయవచ్చు కదా, అంటే ఇంకా వివరంగా రాయవచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో పత్రికలోని శీర్షిక అయ్యో పాపము ముసలోళ్ళు అనేటువంటి విషయము ఇలా ముందుకు సాగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి విషయం ఇదే అనమాట. ఈ ప్రపంచంలో నిస్వార్థ జీవులైనటువంటి ఉన్నారా అంటే ఉన్నారు, వారే తల్లిదండ్రులు. సో ఎటువంటి స్వార్థం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులే. వారి జీవిత లక్ష్యమే మన సంతానాన్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడము. ఆ దిశగా నడుం బిగించి వెనుక ముందు చూడకుండా కష్టాసుఖాలని మానవ అవమానాలు కావచ్చు ప్రశంసాభి సంస్థల్ని లెక్క చేయకుండా కొంతమంది వచ్చేసి ఎగతాళి చేస్తారు, కొంతమంది వచ్చేసి ఎందుకు అవన్నీ అంటారు. ప్రతి ఒక్క మాటని పడుతూ జీవన సమరంలో వచ్చేసి రెక్కలు ముక్కలు చేసుకొని పోరాడుతూ ఉంటారు. తమ సంతానికి ఒక దారి ఏర్పరిచే వరకు వాళ్ళు పోరాడుతూనే ఉంటారన్నమాట. తమకు మాత్రము ఏ దారి లేక జీవన సంధిలో బిక్కుబిక్కుమంటూ కాటికే మా బ్రతుకు కాబట్ట లేదు అన్నట్లుగా విలపించేటువంటి అభాగ్యులు వీరు. సో మనకు వచ్చేసి తల్లిదండ్రులను వచ్చేసి చాలామంది వదిలేసి వెళ్ళిపోయేటువంటి వారికి ఈ యొక్క మెసేజ్ అనమాట. ఇది వికటించినటువంటి మానవ నాగరికత, సభ్యత, సంస్కారాలకు నిలువెత్తు సాక్ష్యాలు వీరు. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు చాలా పూజింపదగినటువంటి వారు. కొడుకుల అమానుష నిర్లక్ష్యానికి నిదర్శనాలు వీరు. పట్టించుకోకుండా వదిలేసేటువంటి వాళ్ళకు వచ్చేసి మనము వచ్చేసి చేసేటువంటి ఇదే అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. ఏంటనేది మ్యాటర్ ఇంకా ముందు పోతే మనకు అర్థమవుతుంది. కొందరు పెద్ద మనుషులు తమ వృద్ధ మాతాపితలను ఆధునిక వసతి సౌకర్యాలు ఉన్నటువంటి వృద్ధాశ్రమాల్లో అధిక మౌల్యాన్ని చెల్లించి దిగబెట్టి వస్తున్నారు. అంటే ఏంటి, వృద్ధాశ్రమాల్లో తీసుకెళ్ళి చూసేస్తూ ఉన్నారనమాట. అంటే వాళ్ళకు వచ్చేసి ఆ డబ్బులు కట్టేసి వాళ్ళని మనం చూసుకోలేము అన్నటువంటి ఉద్దేశంతో వాటిని అక్కడ వించేస్తున్నారు. అంతటితో తమ బాధ్యత తీరిపోయినట్లు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. నిజానికి ఆ వయసులో వారికి కావలసినవి ఆధునిక సౌకర్యాలు కావు. వాళ్ళకి కావాల్సిన ఆధునిక సౌకర్యాలు అంటే రకరకాలైన వసతులు కావన్నమాట. తాము వేలు పెట్టుకొని నడిపించినటువంటి తమ సంతానము మరియు వారి పిల్లలు వేలు పోసిన దొరకనటువంటి వారి ముద్దు మురిపాలు, వారి ప్రతి రూపాలైనటువంటి మనవళ్ళు మనవరాండ్లు, వారి బుల్లి మాటలు, వెక్కిరింతలు అవన్నీ చూస్తూ కాలక్షేపం గడిపేటువంటి కాలం అదనమాట. ఇటీవల బెంగళూరులోని ఒక వృద్ధాశ్రమంలో ఒక ముసలి తల్లి, నేను ఇక్కడ ఉండలేను బాబు, నా కొడుకు ఇంట్లో నన్ను వదిలిపెట్టండి అని మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి బతిమలాడుతూ ఉందనమాట. వాళ్ళు చెప్పులు వదిలే చోట అయినా సరే పడుకుంటాను అని బోరున విలపించడము చూసి అక్కడ సిబ్బంది వారే కంటతడి పెట్టారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఏడ్చారనమాట. కాబట్టి తల్లిదండ్రులని అలాంటి పనులు చేయొద్దు. అసలు పక్కన ఉండి వాళ్ళని వచ్చేసి ఏం కావాలో వాళ్ళని చూసుకొని వాళ్ళని వచ్చేసి ఆదరించడం అనేటువంటిది మన యొక్క కర్తవ్యము. అది చాలామంది ఎవరు అసలు ఈ కాలంలో ఎవరు పట్టించుకోవడం లేదనమాట. ఆ విషయము ఆమె కుమారునికి ఫోన్ చేస్తే తనకు సమయం లేదని, అదనంగా మరికొంత డబ్బు చెల్లించగలనని ఎలాగో నచ్చచెప్పండి అని ఫోన్ పెట్టేశాడంట. అంటే ఆయనకి ఫోన్ చేస్తే ఈ మాట అన్నాడంట. సో నాకు వచ్చేసి ఫోన్ చేస్తే నాకు అవసరం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టేయండి అని చెప్పేసి ఫోన్ ఎత్తనే లేదంట. సో ఇలాంటి ఎదవలు ఉన్నంత వరకు మన యొక్క దేశంలో వచ్చేసి వృద్ధాశ్రమాలు ఎక్కువగానే వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా మనము అలాంటి వాళ్ళని మనము
ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిత్రమా, చదువుతున్నావా? అతని స్థానంలో నువ్వు ఉంటే ఏం చేసేవాడివి? చీ, ఇలాంటి పాడు ఆలోచన నాకెందుకు వచ్చింది అంటూ ఇక్కడ రాయబోతూ ఉన్నాడు అనమాట. ఆ శీర్షిక ఇంకా ఇలా ముందుకు సాగుతూ ఉందన్నమాట. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు. ఎంతో గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి దేశం మనది. ఈ దేశము వేదాలకు పురాణేతిహాసాలకు పుట్టినిలు. పురాణాలు ఈ యొక్క ఇతిహాసాలు పుట్టినటువంటి భారతదేశం ఇది. సో వీటిల్లో చెప్పినట్లుగానే మన కుటుంబ వ్యవస్థ తరతరాలుగా సంక్రమిస్తూ ఉంది. తండ్రి మాట కోసము అడవులకు వెళ్ళిన రాముడు, తండ్రి కోసం తన యవనాన్నే దారపోసినటువంటి పూరుడు, తల్లిదండ్రుల సేవకై తన జీవితాన్ని అంకితం చేసినటువంటి శ్రవణ కుమారుడు, తండ్రి సుఖం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా గడిపినటువంటి భీష్ముడు, తల్లి దాస్య విముక్తికై తెగించినటువంటి పోరాడి అమృతం తెచ్చి ఇచ్చినటువంటి గరుత్మంతుడు, ఇలా ఎందరో ఆదర్శమూర్తులు ఉన్నటువంటి పవిత్ర చరిత్రలు రక్తగతమైపోయినటువంటి సంస్కృతి మనది. అందుకే మన కుటుంబ వ్యవస్థను ఈ మధ్య విదేశీయులు నేనోళ్ళ కొనియాడుతున్నారనమాట, అనుసరిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి మనల్ని వచ్చేసి ఎంత మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న దేశం అని చెప్పేసి కొనియాడుతూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తూ ఉన్నాము. మన చరిత్రలో ఎక్కడ వృద్ధాశ్రమాల యొక్క ప్రసక్తి అనేటువంటిది కనిపించలేదు. అంటే పాతకాలంలో వచ్చేసి ఇలాంటిది మనం చూడలేదు, మనకు వాటి అవసరమే రాలేదు. వృద్ధులైన తల్లిదండ్రులకు ఎంతో జీవితానుభవం ఉంటుంది. ఏ కష్టానికి ఎలా స్పందించాలి, ఏ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలనేటువంటిది, ఏ పాటకు ఏ తాళం వేయాలి అనేటువంటి సమస్య విషయాలు వారికి అనుభవంగా వేద్యాలన్నమాట. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలన్నమాట. వారి సలహాలు ఆదేశాలు ఎంతో విలువైనవి. అందుకే పెద్దల మాట చద్దిమూట అనేటువంటి సామెత ఉన్నటువంటిది ప్రచురమైనది. ఎందుకని చద్దిమూట అన్నారు? సద్ది వచ్చేసి ఎంత మంచి చేస్తుంది తెలుసా? మన యొక్క ఒంటిలో ఉన్నటువంటి వేడిని మొత్తాన్ని పోగొట్టేస్తుంది అనమాట సద్దిమూట. మొదటి రోజు అన్నాన్ని వచ్చేసి ఆ యొక్క పెరుగు వేసి దాన్ని వచ్చేసి కలిపి పెట్టేసి ఉదయం రోజు వచ్చేసి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసేసి ఉదయం వచ్చేసి తిన్నామనుకోండి, ఎంత ఆరోగ్యము ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. సో అందువల్ల అదే విధముగా తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నట్లయితే వారి యొక్క సలహాలను పాటించి ఎన్నో విషయాలను మనం తెలుసుకోవచ్చు, వారి యొక్క ఎక్స్పీరియన్స్ని అడిగి తెలుసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసి అనేకమైన విషయాలు ఉన్నాయన్నమాట. కానీ మనకి ఇప్పుడు వచ్చేసి ఎవరికి తీరిక అనేటువంటిది లేదు. కానీ తీరిక ఉన్నా తీరిక లేదు అని చెప్పుకొని డబ్బు పారేస్తున్నాము కాబట్టి తల్లిదండ్రులని మీరే చూసుకోండి అని చెప్పేసి వృద్ధాశ్రమాల్లో వదిలేస్తూ ఉన్నారన్నమాట. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇక్కడ వృద్ధులైన తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే తమ కొడుకులకు కోడళ్ళకు చేదోడు వాదోడుగా ఉండగలరు. వాళ్ళు తల్లిదండ్రులు చూడండి, మనకు ఏదో ఒక పని లేకపోతే ఏదో ఒక విషయాన్ని మనకు చెప్తూనే ఉంటారన్నమాట. మంచి విషయాన్ని చెప్తూనే ఉంటారు. ఏదో చెప్పకపోయినా కనీసం వాళ్ళు వచ్చేసి డిస్టర్బెన్స్ అనేటువంటి చేయకుండా వారు వచ్చేసి వీలున్నంత వరకు సలహా అనేటువంటి చేస్తుంటారు. వీలున్నంత వరకు వాళ్ళు ఉపయోగకరంగానే ఉంటారనమాట. మనకు వారి పిల్లల ఆలనా పాలన చూడగలరు. ఎవరు ఎలాంటి వారు తమ ఇంటికి వచ్చిన వారి యోగ్యతానుసారము ఎంతవరకు గౌరవించాలో సూచించగలరు. భార్యాభర్తల మధ్య ఏదైనా కుటుంబ సలహాలు కలిగినప్పుడు విజ్ఞతతో నిష్పక్షపాతంగా పరిష్కరించగలరు. అంటే వారి యొక్క సమస్యలను తీర్చిపెట్టగలరు. పెళ్ళిళ్ళు, పండుగలు, పూజలు మొదలైన సందర్భాల్లో ఆచార సాంప్రదాయాల పాటింపులో అడుగడుగునా దారి చూపించగలరు. ఎవరు? తల్లిదండ్రులు. తమ మనవళ్ళు మనవరాన్లకు అనూచానంగా వస్తున్నటువంటి ఆటలు, పాటలు, పొడుపు కథలు మొదలైన వాటిని చెప్పగలరు. పేదరాశి కథలోని చేసి చెప్పగలరు. జోలపాటలతో నిద్రపుచ్చగలరు. మేల్కొల్పు పాటలతో నిద్రలేపగలరు. దురదృష్టవశాత్తు ఏవైనా ఇబ్బందులు సంభవిస్తే కింకిర్త వ్యత మూడులైన వారికి మనోధైర్యం కలిగించి పరిస్థితులను చక్కబెట్టగలరు. సో ఇంట్లో కొడుక్కి అన్యాయం జరిగితే కోడల్ని మందగించగలరు. అంటే వారిని వచ్చేసి కొడుకుని తిట్టేటువంటి అవకాశం ఉన్నది. కోడల్ని బాధ పెడితే కొడుకును దండించగలరు. కోడల్ని ఏమైనా బాధ పెడితే కొడుకుని తిడతారు. వారు సుఖంగా ఉంటే సంతోషిస్తారు. కష్టాల్లో ఉంటే బాధను పంచుకోగలరు, ఆశీర్వదించగలరు. ఇది అన్నిటినీ వదిలిపెట్టేసేయండి. ఇంకో విషయం చెప్తాను మీకు వచ్చేసి ఒక సంఘటనలో వచ్చేసి ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? తల్లిదండ్రులను చూడనటువంటి పిల్లలు వచ్చేసి ఎదవలతో సమానము. అదే కాకుండా వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే వారు చూస్తున్నారు, చూడడం లేదు, వాళ్ళని వచ్చేసి మందలించడం లేదు, గమ్మున ఉన్నాయి కానీ పర్వాలేదు. తల్లిదండ్రులు వచ్చేసి ఇంట్లో వచ్చేసి కామ్గా ఉన్నాయి కానీ పర్వాలేదనమాట. ఎందుకంటే తల్లిదండ్రులని మనమే చూసుకోవాలి. ఆ యొక్క వృద్ధాశ్రమాల్లో ఉంచకూడదు. ఎందుకంటే వారి యొక్క ఆశీర్వాదం అనేటువంటిది బాగుండు నాయనా అనేటువంటి ఆశీర్వాదం ఉంది చూసారా? అది 1000 దేవతలు, ఎన్నో కోట్ల మంది దేవతలు మనల్ని
మనల్ని ఆశీర్వదించినట్లు అనమాట. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి తెలుసా, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ముఖ్యం అనమాట. ఇవన్నీ వాళ్ళు చేస్తారు, చేయరు, కొన్ని ఇళ్లలో చేయించుకుంటారు. కానీ అవన్నీ చేసినా చేయకపోయినా వచ్చేసి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కొడుకు కోడలిది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఏ ఇంట్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు లేరో ఆ ఇల్లు కంచెలేని చేను లాంటిది. కొన్ని చోట్ల భర్త వైపు వారి ఆధిపత్యంతోనూ అంటే డామినేషన్ ఉంటుంది అనమాట. మరి కొన్ని చోట్ల వచ్చేసి భార్య వైపు వారి ఆధిపత్యంతోనూ నిరంతరం బంధువుల రాకతో ఇల్లు గుళ్ళవుతూ ఉంటాయన్నమాట. హద్దు పొద్దు లేకుండా సాగిపోతూ ఉంటాయన్నమాట. సో సూక్ష్మాతి సూక్ష్మాలైనటువంటి ఇలాంటి ఆంతరంగిక విషయాలను చొరవతో నిష్పాక్షికంగా ఆజమాయిషీ చేసేటువంటి దిక్కులేక తర్వాత వచ్చేసి ఆ తర్వాత ఇబ్బందుల్లో పడి భార్యాభర్తలు పరస్పరము విడిపోయి దూషించుకోవడాలతో మనస్పర్ధలతో అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు అనేకమైనటువంటి విషయాలను చెప్పడానికి కూడా వచ్చేసి తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా మన ఇళ్లలోనే ఉండాలి. వాళ్ళని మనము బాగా చూసుకోవడం అనేటువంటిది మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎవరైతే ఆ రెస్పాన్సిబిలిటీని విడనాస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో వేయాలి. అలాంటి వాళ్ళని వచ్చేసి నిజంగా చెప్తున్నాను, స్ట్రిక్ట్ రూల్స్ అనేటువంటి తీసుకొని రావాలన్నమాట. ఇక్కడ ఓ కొడుకుల్లారా కోడల్లారా, ఓ రోజున మీరు ఈ స్థాయికి రాక తప్పదు. అంటే మీకు ముసలితనం అనేటువంటి రాదా? మీరు అంతా అలాగే ఉండిపోతారా? యంగ్స్టర్గానే ఉండిపోతారా? యంగులుగానే ఉండిపోతారా? మీకు వృద్ధం అనేటువంటి అంటే మీరు ముసలి వాళ్ళు అవుతారు కదా సుమా. ముసలి వాళ్ళు అన్నాక కొంత ఇబ్బంది తప్పదు. మతిమరుపు అనేటువంటిది వస్తుంది, చెవుడు వస్తుంది, దృష్టిలోపం వస్తుంది, అనారోగ్యం లాంటి ఇబ్బందులతో పటుత్వం తగ్గిపోవడము, తర్వాత శరీరంలో పటుత్వం తగ్గిపోవడము, వారికి చాదస్తం కలగడము సహజము. అంతేగాక ఒక తరానికి మరో తరానికి ఆలోచన ధోరణిలో కొంత తేడా ఉండనే ఉంటుంది. వాళ్ళు దగ్గుతున్నారనో తుమ్ముతున్నారనో మీ బిడ్డల్ని తాకితే ఏమైనా అవుతుందనో అబండాలను వేయకండి. వాళ్ళని వచ్చేసి తాకనివ్వకుండా చెయ్యొద్దు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరెంతగా వారిని నడిపించుకొని వెళ్ళేటప్పుడు కింద పడిపోతే ఎత్తుకొని హృదయానికి అత్తుకొని వాళ్ళని ఎలా ఓదార్చుంటారు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. చిన్నపిల్లలు దేవునితో సమానమని ఏమాత్రము ఏహ్యభావం లేకుండా మీ మలమూత్రాదులకు కడిగి ఎలా పెంచి పెద్ద చేశారో. సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది మీ యొక్క మలమూత్రాలను ఎత్తి మిమ్మల్ని వచ్చేసి ఏ విధంగా చూసుకొని ఉండుంటారు. వాళ్ళని వచ్చేసి మిమ్మల్ని ఎంత పెద్ద చేసి ఉంటారు. తర్వాత వచ్చేసి మీకు కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళు తిన్నారో తినలేదో, తర్వాత వచ్చేసి వాళ్ళు కష్టపడుతున్నారు, 24 గంటలు కష్టపడుతున్నారు, లేకపోతే ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, వాళ్ళు నిద్రపోతున్నారో లేదో, ఏది అసలు త్యాగానికి ఎంత వాళ్ళ యొక్క నిదర్శనాలు అనమాట తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు. ఆ యొక్క త్యాగాలన్నీ చేసి మీ ముడ్డి గడిగి మిమ్మల్ని వచ్చేసి మంచిగా ఒక పౌరుడిగా తీర్చిదిద్దితే మీరు వచ్చేసి తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలిపెడతారా? ఈ వయసులో వారు ఏదైనా మీకు కోపం కలిగించేలా చేస్తే ఆ రోజుల్లో మీరెంతగా వారికి కోపం కలిగించుంటారో ఒక్కసారి ఆలోచించుకోండి, గుర్తు తెచ్చుకోండి. మీరు వారి ప్రతి రూపాలేనని అంటే మీరు వచ్చేసి వారి యొక్క రూపాలే కదా. సో పైనుండి ఒక్కసారిగా కిందికి ఊడిపడలేదని, తర్వాత వచ్చేసి ఎంతో కష్టపడి పెంచితేనే ఇంత వారయ్యారని, మీరు పెద్ద ఉద్యోగాల్లో కూర్చొని ఉన్నారని అది కూడా గమనించాలి మీరు. పొందండి. కాకపోతే నాటి పిల్లలైనా మీరు నేడు పెద్దవారయ్యారు, మీరు వచ్చేసి చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఆ పెద్దలు ఈనాడు వాళ్ళు ఏమైపోయారు? పిల్లవాళ్ళు అయిపోయారనమాట. పిల్లలుగా మారిపోయారంటే ముసలితనం వచ్చేస్తే వారికి ఇవన్నీ ఏర్పడతాయన్నమాట. చెవుడు వస్తుంది, కంటి చూపు కనిపించదు, అనారోగ్య పాలవుతారు, అనేకమైనటువంటి సమస్యలు బాధపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు, దగ్గుతుంటారు, తుమ్ముతుంటారు, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వాళ్ళని పక్కన అట్లీస్ట్ ఇంట్లో ఉంచుకొని చూసుకోవడం వదిలిపెట్టేసి సో పైనుండి ఒక్కసారిగా కిందికి ఊడపడలేదు. తర్వాత ఎంతో కష్టపడి పెంచితేనే మనం ఇంత వారమయ్యాము, అది మనసులో ఉంచుకోవాలి. కాకపోతే నాటి పిల్లలైనా మీరు నేడు పెద్దవారయ్యారు, మీరు వచ్చేసి పెద్దోళ్ళు అయిపోయారు. ఆ పెద్దలు ఈనాడు పిల్లలైపోయారు. పిల్లలు దేవునితో సమానమని కాదు, సాక్షాత్తు దేవుళ్ళే అని అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ వచ్చేసి భగవంతుడి యొక్క స్వరూపాలే అనమాట. మీకు కావలసినవన్నీ తీసుకొచ్చి ఇచ్చి మిమ్మల్ని ఇంత వారిని చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వదిలిపెడతారా? సో అలాంటప్పుడు వాళ్ళని భగవంతుడి యొక్క స్వరూపాలే వాళ్ళు తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళని ఇంట్లో వచ్చేసి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఎంతో కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చినా సరే వృద్ధ మాతాపితలు ఉన్నటువంటి ఇల్లు నిండుకుండలా
పాలవెల్లిలా వారి బోసినవ్వుల ఆశీస్సులతో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందనడంలో సందేహం లేదు. ఇలా ఆ శీర్షిక ముగుస్తుంది. అంటే అక్కడ రాసినటువంటి శీర్షిక అనమాట. ఈ యొక్క వృద్ధులను గురించి అక్కడ రాసినటువంటి ఒక విషయం అనమాట. అమ్మయ్య మిత్రమా విజయ్, ఈ విషయాలన్నీ నీకు తెలియజేయాలనే నా తాపత్రయము ఇలా నెరవేరినందుకు సంతోషంగా ఉంది. ఈ శీర్షికను ప్రచురించిన పత్రిక వారికి ధన్యవాదాలు. ఈ ఉత్తరంపై నీ స్పందనను తెలియచేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అంటూ ఇట్లు నీ మిత్రుడు వంశీమోహన్ రాశాడనమాట. విజయ్ ఎస్ బీటెక్ ఫైనల్ వ్యవసాయ విశ్వవిద్యాలయము 4వ బ్లాకు రాయచూరులో చదువుతున్నాడు అనమాట వారి యొక్క ఫ్రెండ్. సో ఈ విధంగా ఒక లేఖని రాయడం జరిగింది. ఈ యొక్క లేఖలో వచ్చేసి నిస్వార్థ జీవులు, నిర్లక్ష్యము, విజ్ఞత, జీవన సమరము, వృద్ధాశ్రమాలు, నిష్పాక్షికము, జీవన సంధ్య, అనర్థాలు, సంస్కృతి సాంప్రదాయాలు, లక్ష్యము, ఉద్దేశము, వికటించిన తారుమారైన ప్రతీకలు, గుర్తులు, ప్రచురము ఎక్కువగా వాడుకలోనికి రావడము, తర్వాత వచ్చేసి ఇంగితము, కనీస జ్ఞానము, కింకర్తవ్యతామూడులు, ఏమి చేయాలో దిక్కుతోచని వారనమాట, చొరవ కలుగు చేసుకోవడము, అజమాయిషి పెత్తనము, అధీనములో ఉంచుకోవడము, చాదస్తము, లోకజ్ఞానము లేకపోవడము, వింత ప్రవర్తన చేయడం కూడా చెప్పొచ్చు. చాదస్తాన్ని వచ్చేసి అభాండము, నింద, అనుభవైక వేద్యాలు, అనుభవించి తెలుసుకున్నటువంటి విషయాలన్నమాట. వచ్చేసి వ్యతిరేక పదాలు వచ్చేసి స్వార్థము, నిస్వార్థము, ప్రశంస, అభిశంస, మానుషము, అమానుషము, పక్షపాతము, నిష్పక్షపాతము, అంతరంగము, బహిరంగము, నానార్థాలు వచ్చేసి లక్ష్యము, గురి, లెక్క. తర్వాత వచ్చే తాళము, తాడి చెట్టు, సంగీతంలో తాళము, బీగము, కంచువాద్యము, సంతానము, సంతతి, సమూహము, ఒక కల్పవృక్షాన్ని కూడా అంటారనమాట. తర్వాత వచ్చే ఉత్తరము, ఒక దిక్కు, సమాధానము. పర్యాయ పదాలు వచ్చేసి పుత్రుడు, కొడుకు, కుమారుడు, ఒక 2 రాస్తే చాలు, సుతుడు, తనూజుడు. తర్వాత పుత్రిక అంటే కూతురు, కుమార్తె. తర్వాత వచ్చేసి భార్య, ఇల్లాలు, గృహిణి, భర్త, మగడు, పతి. తర్వాత లేఖ, ఉత్తరము, జాబు. తర్వాత వ్యుత్పత్తి అర్థములు వచ్చేసి భీష్ముడు, భయంకరమైనటువంటి శపథం చేసిన వాడు, శాంతనువుడు. తర్వాత వచ్చి గరుత్మంతుడు, సారవంతమైనటువంటి రెక్కలు కలవాడు, గరుడు. తర్వాత సందులు వచ్చేసి భావ ప్లస్ భావావిష్కరణ, సవర్ణ దీర్ఘ సంధి. వృద్ధ ప్లస్ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, సవర్ణ దీర్ఘ సంధి. పురాణ ప్లస్ ఇతిహాసాలు, పురాణేతిహాసాలు, గుణసంధి. 1000 ప్లస్ నోళ్ళు, 1000 నోళ్ళు, ప్రాతాది సంధి. తర్వాత సమాసాలు, జీవన సంధ్య, జీవనం అనేది సంధ్య, రూపక సమాసము. వృద్ధాశ్రమాలు, వృద్ధుల కొరకు ఆశ్రమాలు, చతుర్థి తత్పురుష సమాసము. నిండుకుండ, నిండుగా ఉన్నటువంటి కుండ, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ కొన్ని విషయాలు వచ్చాయి కదా, వాటి గురించి మనం తెలుసుకుందాము. వేదములు అంటే అతి ప్రాచీన కాలములో రాయబడినటువంటి తొలి చదువులు అనమాట. ధర్మాధర్మములు, ధర్మము అధర్మమును గురించి తెలుసుకోవడము, వీటి వల్ల తెలుసుకోవచ్చు. ఇవి 4 వేదాలన్నమాట. 4 వేదాలు ఇవి ఏంటంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. పురాణాలు వచ్చేసి సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరిత్రము. అవే 5 లక్షణాలు కలిగినటువంటి గొప్ప గ్రంథాలు. ఇవి 18 ఉన్నాయన్నమాట. బ్రహ్మ, వాయు, వామన, స్కాందము ఇత్యాది పురాణాలన్నమాట. ఇతిహాసాలు అంటే ఏంటి? పూర్వచరిత్రలు, ఇతివృత్తంగా గల కావ్యాలు, ఎపిక్స్ అనమాట. తర్వాత పూరుడు అంటే యయాతి శర్మిష్ఠల పుత్రుడు. ఈయన పూరుడు అనేటువంటి శుక్రుని శాపం వల్ల అతని తండ్రికి ముసలితనం కలిగింది. అది పోవడానికి తన యవ్వనాన్ని దారపోస్తాడనమాట. ఎవరు? పూరుడు. తర్వాత వచ్చేసి గరుత్మంతుడు ఎవరు అంటే ఒక పక్షి. ఇతని తల్లి వినత, తండ్రి కన్యపుడు. గొప్ప బలము కలిగిన వాడై అమృతము తెచ్చి ఇచ్చి తల్లి దాస్యము తొలగించాడు. విష్ణుమూర్తికి వాహనముగా ఇతడు ప్రసిద్ధుడు అనమాట. ఎవరు? గరుత్మంతుడు.